గజాలున్నా 300 గజాలున్నా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, తాతలు సంపాదించిన ఆస్తిని అమ్మక తింటోడు ఎవరు రా అంటే తిరుగుబోతూ అంటారు. పని చేయని వాడు ఆస్తులు అమ్మక తింటోడు ఎప్పుడు మంచోడు కాదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ హౌసింగ్ బోర్డు లాంటి ఎక్కడో మీరు పుప్పాలగూడలోనో లేదా హైటెక్ సిటీలోనో లేదా కొండాపూర్లోనో ఇంకేదో ఊర్లలో 30 ఎకరాలు 20 ఎకరాలు 40 ఎకరాలు మీరు రోజు వేలం పాటలు పాడుతుంటే చూస్తూ ఉన్నాం. 250 కోట్లకు ఎకరం పోతా ఉంది, 220 కోట్లకు ఎకరం పోతుందని చెప్పి ఇప్పటికే అమ్ముకుంటున్నారు. ఇవాళ గా భూములు అమ్ముకుంటున్నావు కానీ గీ భూములు అమ్ముకోకు, గీ భూములు అమ్ముకోకు. అక్కడ అంటే ఇంకా ఇల్లు రాలే, అది ఇంకా కాంక్రీట్ జంగల్ రాలే. కానీ కాంక్రీట్ జంగల్గా మారిపోయి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ కూడా పోదు మెయిన్ రోడ్లలో. ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయితే చచ్చిపోవడం తప్ప ఇంకోట్లేదు. ఏ స్థలంలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ హౌసింగ్ బోర్డులో ఉన్న 200 గజాల ప్లాట్ కావచ్చు, 111 గజాల ప్లాట్ కావచ్చు, 313 గజాల ప్లాట్ కావచ్చు, ఇవి అమ్మకుండా ఎక్కడ కొంత ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేయండి. కాంపౌండ్ వాళ్ళు పెట్టి వాటి చిన్న చిన్న పార్కులుగా పెట్టి చిల్డ్రన్ పార్కులాగా డెవలప్ చేసే ప్రయత్నం చేయండి తప్ప అమ్మద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షాలు చెప్పినా, ఇక్కడ లోకల్గా ఎంపీలుగా మేము చెప్పినా, ప్రజలు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తే మీరు కనుక రాబోయే కాలంలో దీని మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు మాకెవరో అంటున్నారు కాపాడలేకపోతున్నాం, గంట బలహీనంగా ఉందని ప్రభుత్వ స్థలాలను కూడా ప్రభుత్వ పార్కులను కూడా కాపాడలేని నిస్సహాయతలని ప్రభుత్వం ఉంటే ఎందుకు నీకు శక్తి లేనివాడికి ఈ అధికారం రిజైన్ చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ఈ మొత్తం ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్థలాలకు కూడా మీరు ఫెన్సింగ్ వేసి కాపాడమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడవది మీకు తెలుసు, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ కట్టినో మీకు తెలుసు. ఎక్కడో ఇసిరేసినట్టుగా రింగ్ రోడ్ అవతల చార్మినార్ దగ్గర ఉన్న వాళ్ళకు ఇవాళ ఎక్కడో బోరంపేటలోనో లేకపోతే దుండిగల్లోనో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఎక్కడి చార్మినారు, ఎక్కడి ముషిరాబాదు, ఎక్కడి రామ్నగరు, ఎక్కడి కోటి, ఎక్కడి చెన్నాయగుట్ట అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసారు. వీళ్ళంతా కూడా పాపం ఆ ప్రాంతంలో పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, షాపులలో పనిచేసి బతికేవాళ్ళు, 4 ఇళ్లలో అంట్లతో బతికేవాళ్ళు, చిన్న హోటళ్లలో పనిచేసి బతికేవాళ్ళు, వాళ్ళని తీసుకొని ఇక్కడ వేస్తే తలుగు వట్టిగుందని బరినగొన్నట్టు అయిపోయింది వాళ్ళకి అంటున్నారు. వాళ్ళు తలుగు వట్టిగుందని బిడ్డ, బరినగొన్నట్టు అయిపోయింది బిడ్డ. ఇలా మాకు ఇల్లు దొరికిందని చెప్పి అక్కడ పోతే అక్కడ కిలోమీటర్ల తరబడి ఎక్కడ ఊరు లేదు, కిలోమీటర్ల తరబడి ఎక్కడ కంపెనీలు లేవు, ఉపాధి లేదు. ఇవాళ వాళ్ళు సండే వచ్చిపోతున్నారు, ఆటోలలో వాళ్ళు సండే వచ్చిపోతున్నారు. ఎక్కడైతే వాళ్లకు ఉపాధి ఉందో, వాళ్ళకు ఒక సంబంధం ఏర్పడ్డదో, అనుబంధం ఏర్పడ్డదో, ఊరు పట్టు ఉడుం పట్టు వాడపట్టు ఉడుం పట్టు లెక్క ఉందో గలాంటి జాగాలో కట్టేయాలి. కానీ ఇవాళ ఎక్కడో ఇచ్చేసినట్టు పోతే వాళ్ళని ఇవాళ చేపను కదా నీళ్ళకెళ్ళి బయట ఎత్తే ఎట్లతో కొట్టుకొని చచ్చిపోతుందో ఇవాళ ఆ పేదలు కూడా అట్నే కొట్టుకొని చచ్చిపోతున్నారు. నేను అంటున్నా పేదవాళ్లకు ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కట్టిపి ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో, దుర్గన్నపుల్లో ఉన్నాయో అలాంటి బస్తీల జాగాలో కట్టిపించే ప్రయత్నం చేయి. పేదవాళ్ళ కోసం నీ చేతులు రావా? పేదవాళ్ళ కోసం నీకు మనసు లేదా? పేదవాళ్ళ కోసం అవసరమైతే ఎక్కడైనా అక్వైర్ చేయి. పేదవాళ్ళకి ఇల్లు కట్టు తప్ప ఇలా కూకట్పల్లి, నిజంగా కూకట్పల్లి ఈ హైటెక్ సిటీ ఎక్కువ ఉపాధి ఉన్న ప్రాంతం అంతా కూడా కూకట్పల్లి హైటెక్ సిటీ దీని చుట్టుపక్కలనే ఉంది. ఇక్కడ 1 లక్ష ఇల్లు కట్టినా కూడా ఉపాధి దొరికేటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ కట్టు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ కడితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ కుటుంబాలు తలుసుకుంటాయి తప్ప ఎక్కడో తీసుకుపోయి కట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరే అంటున్నారు, ఇవాళ మీరు ఒక స్కీమ్ పెట్టిండు, 6 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి, 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి దానికి 10,000 రూపాయలు చెప్పిన మీరు వసూలు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కైపోయి వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూర్చి ఈ కట్టిన డబ్బులతో ఇల్లు కట్టితారు కావచ్చు. గవర్నమెంట్ పరంగా రూపాయి ఇవ్వకుండా లబ్ధిదారుడే 6 లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ మాకు తెలుసు 2,000 రూపాయలు పడతాయి కావచ్చు సేఫ్టీ. మీరు కట్టించే ఇల్లు మంచి కట్ట కూడా 2,000 సేఫ్టీ కంటే అంతకంటే ఎక్కువ పట్టదు.
వాళ్ళకి ఇచ్చేదే మీరు 550 అంటే 10 లక్షల రూపాయలు అయితే కావచ్చు. వాళ్ళ దగ్గరనే మీరు 6 లక్షల రూపాయలు తీసుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు మీరు ఇస్తా అంటున్నారు. ఇవాళ మేము చూస్తున్నాం, ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే రియల్ ఎస్టేట్ మాఫియా అవుతుందో, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఇవి కట్టించే ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే ఒక్క మాట చెప్పాలంటే చేతులు దులుపుకునే ప్రయత్నం, రూపాయి ప్రభుత్వం పెట్టకుండానే కట్టించే ప్రయత్నం చేసి మీ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం, ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మీరు చెప్తుందో ఇదంతా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను విమర్శ కోసం మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతుందని చెప్పి మీరు లైట్గా తీసుకునే ప్రయత్నం చేయకండి. కూకటపల్లి హౌస్